ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 8 వసంతాలు ఒక మంచి కవిత్వం లాంటి సినిమా. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల నుంచి చాలా ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు ఫణీంద్ర నాథ్ శెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, మూవీ రిలీజ్ అయినాక ఐ థింక్ ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను. అవునండి. అండ్ ఇక్కడ నాకు డౌట్ ఉంది. చెప్పండి. ఇండస్ట్రీలో చాలామంది టాప్ యాంకర్స్ ఉన్నారు. నాకు తెలిసి మిమ్మల్ని చాలామంది అప్రోచ్ కూడా అయి ఉంటారు. అండ్ మూవీ రిలీజ్ అయినాక సక్సెస్ అయింది. అండ్ మీ చుట్టూ కొన్ని కాంట్రవర్షియల్ నచ్చినాయి. మీరు అవి ఓపెన్ అయ్యి మాట్లాడాలంటే, చెప్పుకోవాలంటే ఒక పెద్ద టాప్ యాంకర్లు ఎవరైనా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకే, నా వెనక ఐ డ్రీమ్ అనే ఒక బ్రాండ్ ఉంది. బట్ నేను చాలా చిన్న యాంకర్ని, ఇప్పటికీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ నాకెందుకు ఛాన్స్ ఇచ్చారు? నేను ఎందుకైతే అంటే అనంతిక ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు సినిమా చేశానో మీకు అందుకే ఇస్తున్నా. అంటే నాకు చేసే పని మీకు తెలిసిందై ఉండాలి. ఓకే, మీరు దేనికోసం ఆశించి ఇది చేయట్లేదు. ఒక మంచి సినిమా జరుగుతున్న వాటి గురించి నిజంగా మాట్లాడాలని అనుకున్నారు కాబట్టి మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం. ఓకే. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, అంటే కొంతమందిని మీకోసం అప్రోచ్ అయినప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తాడా? అతను అంటే ఇంటర్వ్యూ ఇచ్చినా మీకు పూర్తిగా సమాధానం చెప్తాడా? ఈవెన్ మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, తన బిహేవియర్ కొంచెం అని నేను విన్నాను అనమాట. సో అంటే నాకైతే మీరు ఒక కాలు, నేను ప్రాపర్గా మీతో కమ్యూనికేట్ అయ్యాను, మీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు, చాలా స్మూత్గా జరిగిపోయింది ఈ జర్నీ. సో నాకు ఎక్కడ అలా అనిపించలేదు. సో నేను ఆ క్లారిటీ ఇవ్వడానికి ఈ క్వశ్చన్ అడిగాను. అండ్ నా సైడ్ నుంచి ఇంకొక సలహా సార్, అంటే సలహా కాదు, మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి అంటే అందం కాదు, అంటే అక్కడ స్త్రీ అంటారు, ఓవరాల్గా మనిషి అంటే అందం కాదు, వాళ్ళ స్కిల్ అండ్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళలో ఉండే ధైర్యం, వాళ్ళలో ఉండే విద్య, విద్వత్తు, ఇవన్నీ అని చెప్పారనమాట. అంటే సరస్వతీదేవి అంటే చదువు, దుర్గామాత అంటే ధైర్యం, అంతేగాని ఇక్కడ అందం కానీ బలం కానీ ఏముండదని చెప్పేసి నేను ఇప్పుడు ప్రాపర్గా, అంటే ఒక గుండెతో ఉన్నా కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో ఆ డైలాగుల వల్లే నాకు ఒక నమ్మకం వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ క్యాబ్ తీసి చేయబోతున్నాను. మీకు ఓకేనా? అయ్యో, నాకు అంటే దేవుడి కోసం తీసిన చుట్టూ ఎవరిని ఓకేనా అని అడగద్దు. సార్, మూవీ రిలీజ్ అయింది అండ్ ఓ మంచి సక్సెస్, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? రెండు ఉన్నాయి. ఓకే, రెండు చెప్పుకోదగినాయి కాబట్టి చెప్తున్నాను. ఒక అబ్బాయికి ఎప్పుడో ఒక 8 years బ్యాక్ బ్రేకప్ అయిందంట. ఓకే. సో తనకి ఆ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు నీ వల్లే నేను ఇట్లా అయిపోయాను అని వెళ్ళిపోయిందంట. సో 8 సంవత్సరాల నుంచి తను అదే ప్రశ్నతో ఉన్నాడంట. పాపం ఆ సమాధానం ఎక్కడ దొరక్క ఇంటర్వెల్లో ఎప్పుడైతే శుద్ధి ఎవరి వల్ల ఎవరికి ఏమి అయిపోరు, లోపలేదో పెట్టుకొని దాస్తూ బయటికి నిజం చెప్పలేక చెడ్డోళ్ళని చేసి వెళ్ళిపోతారు అనే దాంతో అతను ఆ రోజు ఏడ్చి బాగా నిద్రపోయాడంట. ఓకే. అంటే నేను దాన్ని దేంతో కొలవలేను, ఏ మెట్రిక్తో నేను దాన్ని కొలవలేను. అంటే ఒక మనిషి ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు, ఇంకోటి అతని వయసు కూడా ఆల్మోస్ట్ ఒక 22-23 ఉంది. ఓకే. సో ఒక 7-8 సంవత్సరాల నుంచి తనకి సమాధానం దొరకంది ఒక సినిమాలో దొరికింది అన్నప్పుడు నాకు ఇంకదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా ఎలా తీసామనేది కాదు, ఎక్కడికో, అంటే నేను ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా, మనకు మనసుకు సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే సమాధానం దొరుకుతుంది 8 వసంతాలు. అవును, అదే అతని మాటల్లో నిజమైంది. ఇంకొకటి, ఒక అమ్మాయి వాళ్ళ మదర్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఒక 6-7 months బ్యాక్ కాలం చేసింది. సో ఆమె అన్నిటికీ దూరంగా ఉంది, ఇన్స్టాగ్రామ్ వేటికైనా, యూ కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళ అన్నయ్య ఎక్కడో ఇంటర్వ్యూస్ చూస్తూ ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఒక వ్యక్తి, ఒక సినిమా గురించి, ఒక వర్క్ గురించి, అసలు ఏం తీసాడు చూద్దాం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళారు. ఓకే. వెళ్తే ఆ అమ్మాయి చూసి బాగా కదిలిపోయి ఏడ్చేసి కేవలం నాకు మెసేజ్ పెట్టడానికి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లోకి మళ్ళీ వచ్చి మాట్లాడి చెప్పింది, అంటే నేను ఎన్నో బాధల్లో ఉన్నాను సార్ ఇన్ని రోజులు, కానీ నాకు సాంత్వన దొరికింది. ఈ రెండు నాకు మీరు అడిగిన వెంటనే గుర్తొచ్చాయి. ఓకే. ఎందుకంటే అవి ఫ్రెష్, నిన్న మొన్న జరిగిన. అండ్ నాకు వినిపించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, 36 సంవత్సరాలు అయింది గీతాంజలి వచ్చి, ఇది మోడర్న్ గీతాంజలి లాగా ఉంది. అంటే ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ హిల్ స్టేషన్లో చేసిన షూట్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, సో ఇది మోడర్న్ గీతాంజలి లాగా ఉంది అని చెప్పేసి నేను విన్న కాంప్లిమెంట్. సో 36 సంవత్సరాల దాకా ఏ సినిమాకి ఇలాంటి గౌరవం దక్కలేదు. సో ఈ కాంప్లిమెంట్ని ఎలా చూస్తారు? నేను తీసుకోను అది. ఓకే.
ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నేను 22 ఇయర్స్ ఉన్నప్పుడే చెప్పాను, దయచేసి ఎవరితో పోల్చొద్దు. అంటే పోల్చేవాడికి పాపం ఏదో దొరక్క వాడు పోలుస్తాడు కానీ అది నేను తీసుకోలేను. ఓకే. అంటే గీతాంజలి అనేది అది వేరే కావ్యం. అంటే ఇద్దరు చనిపోతున్నా, చావు దగ్గర అవుతున్నా కూడా వాళ్ళలో ఉన్న ఆ మాత్రం కొంచెం మంచితోనే వాళ్ళు బతకగలరు ఆ కొద్ది రోజులు అనేది. నేను ఇంకోటి ఏదో ఎక్స్ప్లోర్ చేశాను, హుందాతనం కానీ నిలబడ్డం కానీ కేవలం ఒకటే సెట్టింగ్లో జరగడం వల్ల ఆ ఫీల్ వచ్చింది తప్ప మిగతాది ఏది కాదు, కాబట్టి నేను అది తీసుకోలేదు. అండ్ సార్, అంటే సినిమా విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈరోజు ఒక మహిళ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, తన లైఫ్లో ఏం సాధించాలి, ఇలాంటి మాటలు మన రాజకీయ నాయకులు కానీ మన సమాజంలో కానీ చాలా వింటూ ఉంటాం. వాటన్నిటికీ సమాధానం మీ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ శుద్ధి అయోధ్య. అలా ఉందని అంటున్నారా మీరు? అలా ఉంది. ఓకే. సో అంటే మీకు అనిపించలేదా? కాదు, నేను చెప్పడం వేరు, చూసి మీరు చెప్పడం వేరు. లేదు, నేను మనస్ఫూర్తిగా ఆ మాట చెప్తున్నాను. సో అంటే ఒక స్త్రీ క్యారెక్టరైజేషన్ ఇంత బలంగా ఉన్నప్పుడు, ఒక స్త్రీ ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడు ఏ విషయం మీదైనా సరే, సో ఆ స్త్రీ సమాజంలో చాలా స్వేచ్ఛగా చాలా ధైర్యంగా బతకొచ్చు. అలాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయగలిగారు? దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ అని కాదు, ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా, సుమగారి ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను. అంటే నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ చుట్టూ నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. మా అత్తయ్యల్ని కానీ మా ఇంటి పరిస్థితులు కానీ నేను చూస్తూ, అండ్ నేను లిటరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా నేను స్ట్రాంగ్ పాత్రలకి ఎక్స్పోజ్ అయ్యాను. అంటే సీతమ్మ కానీ, ద్రౌపది కానీ, ఇలాంటి వాళ్ళు అంటే చాలా కష్టం మోస్తూ కూడా ఆ మొహం మీద చిరునవ్వు అనేది ఎప్పుడు పొడగొట్టుకొని వాటిని నేను ఇంబైబ్ చేసుకున్నప్పుడు తిరిగి నేను ఫిలిం రాసేటప్పుడు తెలియకుండా అది వస్తుంది. బట్ చిన్నపాటి సామాజిక బాధ్యత నాకు ఎక్కడ ఉండేది అంటే, విమెన్ ఆర్ వెరీ కండిషన్డ్ అండి. అంటే ఇది నేను తాపి ధర్మారావు గారి పెళ్లి పుట్టుపూర్వోత్తరాల పుస్తకం చదివాను ఒకసారి. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ బుక్. అంటే నీకు ఏం జరిగింది అసలు ఈ ఎంటైర్ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఒక 100 సంవత్సరాల్లో ఎంత కండిషన్ చేయబడ్డారు విమెన్ అనేది నాకు అందులో నుంచి తెలిసింది. అది పలు రీజన్స్ అయి ఉండొచ్చు, పొలిటికల్ అయి ఉండొచ్చు, కల్చరల్ అయి ఉండొచ్చు, ఏదైనా రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ ఎక్కడో చాలా మట్టుకు ఒక మగాడికి ఎలా ఉండాలి, ఎలా ఉండద్దు అనేది ఎవరూ చెప్పరు. అమ్మాయికి వచ్చేటప్పటికి ప్రతి 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 స్టేజ్లో తన లైఫ్లో ఒక ఆంక్ష ఉంటూ ఉంటుంది. అది చూసినప్పుడు నాకు ఏదో స్ట్రాంగ్ ఎన్కౌంటర్ అని కాదు, అట్లీస్ట్ నా ఫిలిమ్స్లో అలా ఉండకూడదు వాళ్ళు అనుకుంటా. నేను ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేదు, కాగితం నా రచన, ఇందులో ఇదే నా ప్రపంచం. సో అందులో నేను అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. చాలామంది అమ్మాయిలు ఆల్మోస్ట్ నాకు ఈ 1 వీక్లో నేను ఒక 3000 మెసేజ్లకు రిప్లైలు కొట్టుంటాను. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి నేను టైం తీసుకొని, ఈవెన్ దో హెల్త్ అది ఇది బాగాలేకపోయినా, ఎందుకంటే మళ్ళీ అవకాశం రాదు, పోతుంది ఆ మూమెంట్. సో చాలామంది అమ్మాయిలు అందులో మా లోపల ఎక్కడో నిద్రాణం అయిపోయి ఉన్న శుద్ధి అయోధ్యాల్ని, రాణుల్ని, క్వీన్స్ని మీరు మేల్కొల్పారు అన్నారు. నేను అది అలా చేయాలని నేను చేయలేదు, కానీ ఒక మంచి కవిత్వం కానీ రచనకు కానీ అంత శక్తి ఉంది అంటే అది మంచిది. అండ్ మీరు ఏదో నాకు పర్సనల్గా ఇంటర్వ్యూ ఇచ్చారని, నా ఎదురుగా కూర్చోన్నానని నేను ఈ మాట చెప్పట్లేదు. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా సార్. అంటే లైఫ్లో వాళ్ళు జీవించడానికి ఎంతో అబ్బాయి కూడా, ప్రతి అబ్బాయి కూడా, ఎందుకంటే వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది ఎలా ప్రవర్తించాలని. అవును. సో లైఫ్లో ముందుకెళ్ళడానికి ఎక్కడో దగ్గర ఒక మంచి అయితే ఆ క్యారెక్టరైజేషన్ వల్ల దొరుకుతుంది. సో అది ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ మీరు అనంతికతో ట్రావెల్ సినిమా గురించి మాట్లాడేటప్పుడు అమ్మాయితో ట్రావెల్ ఎలా జరిగింది, అమ్మాయి ఎలా ఒప్పుకుంది, ఇవన్నీ ముందే చెప్పేశారు మీరు. సో ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఏకంగా గురుస్థానంలో ఉంచి చాలా ఎమోషనల్గా మాట్లాడతాను. సినిమా రిలీజ్ అయింది, అందరూ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తను మీతో ఏం మాట్లాడారు? మేము ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అంటే తను కేరళ వెళ్ళిపోయింది, నేను ఇటువైపు ఉన్నాను, పెద్దగా మాట్లాడుకోలేదు. నేను స్టేజ్ మీదనే చెప్పిన, అంటే మాట్లాడుకోవాల్సిన అవసరం మాకు పెద్దగా రాదు. అంటే తన జాబ్ తను పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసింది, తను ఎక్కడున్నా తన నిర్ణయాలు బాగుండాలి రేపు అనేది నేను కోరుకుంటా. కలవాలని ప్రయత్నించింది ఆ అమ్మాయి, ఎందుకో తనకి కుదరలేదు, నాకు బాలేక కుదరలేదు. ఓకే. మూవీలో అంటే మీ మూవీస్లో అన్నిటికంటే బాగా డిఫరెంట్గా కనిపించే క్రాఫ్ట్ వచ్చేసి రైటింగ్. సో ఈ రైటింగ్ విషయానికి వచ్చేలేకే మీరు చాలా దగ్గరలో కూడా దీని మీద మాట్లాడారు. మీ డైలాగ్స్ ఏవి కూడా అంటే ఒక నార్మల్ వేలో ఉన్నట్టు కాకుండా మీరు చెప్పాలనుకుంది ఆ ఎసెన్షియల్ అది మిస్ అవ్వకుండా చాలా డిఫరెంట్ వేలో చెప్తారనమాట. అంటే మనకి ఒక మణిరత్నం గారి సినిమా, ఒక గౌతమ్ మేనన్ గారి సినిమా, ఈ సినిమాల్లోనే మనం ఆ డైలాగ్స్ కానీ లేకుంటే ఆ డైలాగ్ డెలివరీ అయ్యే విధానం కానీ మనం వాటిని చూడగలం అనమాట. అండ్ మీరు తీసుకునే సబ్జెక్ట్కి అవి కరెక్ట్గా యాప్ట్గా సరిపోతాయి కూడా. సో డైలాగ్స్ విషయంలో మీరు అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే మాట చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకు లైఫ్లో కూడా కొన్నిసార్లు ఏదైనా జరిగినప్పుడు
అవమానం జరిగినా మంచి జరిగినా ఎవరైనా భుజం మీద చేసినా కూడా ఒక మాట వాళ్ళు మనతో అన్నది మనం కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. ఆ రోజు మనం ఏం తిన్నాము, ఏం బట్టలు వేసుకున్నాము, ఏ కారు ఎక్కాము, ఎక్కడికి వెళ్ళాము అన్ని మర్చిపోతాం. మాట మట్టుకు మనం గుర్తుపెట్టుకుంటాం. అది మంచిగా చెడైనా మంచిగా చెడైనా మాటకు అంత శక్తి ఉంది. ఇప్పుడు సత్యమేవ జయతే అంటారు. ఎప్పుడు పుట్టిందో తెలియదు ఈ మాట. ఈ రోజుకి రూపాయి బిల్ల మీద ఉంటుంది. సో మాటకి ఏంటంటే అంత పవర్ ఉంటుంది. కాబట్టి మనం చెప్పాలనుకున్నది, అందుకే అంటే నన్ను అడిగారు మీరు ఇన్ఫార్మల్గా ఉంచవచ్చు కదా కాన్వర్జేషన్స్ అంటే, నేను అంటే ఇన్ఫార్మల్గా ఉంచడానికి దాన్ని క్రాఫ్ట్ అనడం ఎందుకు? ఎవరికి ఇచ్చినా వాడు రాయగలిగితే దానికి ఒక క్రాఫ్ట్ స్థాయి ఎందుకు? ఇప్పుడు పరచూర్ బ్రదర్స్ గారు ఒకప్పుడు రాసేవాళ్ళు, త్రివిక్రమ్ గారు రాసేవాళ్ళు, సాయి మాధవ్ బుర్ర గారు రాస్తున్నారు, జంధ్యాల గారు రాశారు. అంటే వీళ్ళు ఎందుకు స్టాండ్ అవుట్ అయ్యారు అంటే మిగతా వాళ్ళ కాకుండా డిస్టిల్డ్ కాన్వర్జేషన్. జావేద్ అఖ్తర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమినెంట్ రైటర్స్ ఇండియన్ హిస్టరీలో. వాళ్ళు చెప్పింది అదే, సినిమాకి వచ్చేటప్పటికి నీ పాత్ర ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు కాచి వడపోసి తీసుకురావాలి, అప్పుడే ఆ మాటకు విలువ ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అంటాడు మే ఫేకేవా పైసాకు నై ఉటాతా అంటాడు. అంటే చాలా చిన్న వ్యక్తి, నేను పడేసిన డబ్బులు ఎత్తుకోను అంటాడు. సో అది అలా నిజంగా బయటపడి మాట్లాడు, పాత్ర మాట్లాడాలి. అది ఎంతో మందికి ఒక దశ దిశ చూపిస్తుంది. ఆ ఒక్క డైలాగ్ ఆ క్యారెక్టరేషన్ కి ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇంకొకటి ఇలా బతకాలని కూడా ఎక్కడో చెప్తుంది. అంటే ఇప్పుడు నువ్వు బూట్లు తుడిచేవాడివైనా సరే డబ్బులు నీ చేతికి ఇవ్వాలి, పడేయకూడదు. అందరూ అలా తీసుకుంటారేమో, ఈ వ్యక్తి ఇలా తీసుకోడు, ఇలా తీసుకోకుండా ఉండడం మంచిదని చెప్తుంది ఆ మాట. ఓకే. సో అందుకు మాటకు అంత విలువ ఉంది. రాసేటప్పుడు కూడా నేను కూడా, అంటే చాలా మంది ఏదో అంటారు నీకు పోయట్రీ వచ్చు, లేకపోతే పదాలు బాగొచ్చు కదా అని మాకు చూపించుకోవాల్సిన అవసరం లేదండి. నేను 22 years ఉన్నప్పుడు మధురంలో రాశాను. అంటే శిశిరంలో నేలరాలిన ప్రతి ఆకు కోసం వసంతం రానే వస్తుంది అని. మనులో క్షణికం నుండి శాశ్వతంలోకి అని రాశాను. అంటే అది రచయితకు స్వతహాగా వస్తాయి, చూపించుకోవాలనే ఆరాటం ఏం లేదు. నేను ఏ ఒక్క మాట మాట్లాడకుండా మనం 2 గంటలు తీశాను, ఓన్లీ విజువల్ వొకాబులరీతో ముందుకెళ్ళేది. అవసరమైనప్పుడు మాట వస్తుంది. ఈ అనవసరమైన సలహాలు మాటలు ఇవన్నీ నాకు ఎన్నో వస్తూ ఉంటాయి. ఐ డోంట్ మీన్ ఎనీ డిస్రెస్పెక్ట్, నేను అలా విని అలా వదిలేస్తూ ఉంటాను. సో ఫైనల్గా మీ స్ట్రెంత్ మీది అండ్ మీ భావజాలం మీది. భావజాలము స్ట్రెంత్. ఇంకోటి ఏంటంటే అవసరమైతేనే, ఇంకోటి నేను ఇన్ఫార్మల్గా తీయట్లేదండి ఫిలిమ్స్. అంటే ఇప్పుడు నా సినిమాలో ఒక 4 స్నేహితులు కలిసి గోవాకు ఏదైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ మధ్యలో చాలా ఫార్మల్గా వచ్చేస్తాయి. అరే తాగినావా, ఏంద్రావా, బీర్ కేసు తీసుకొచ్చినావా, నార్మల్గా ఉంటుంది. లేదంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడుతుంటే కాలేజ్ లవ్ స్టోరీ ఉంటే అలా ఉంటుంది. నా పాత్రలు స్వతహాగా ఇప్పుడు మనులో చూస్తే అతను ఆర్టిస్ట్, ఆ అమ్మాయి ఫోటోగ్రాఫర్, ఇందులో వీళ్ళిద్దరు రచయితలు. మొదటి అబ్బాయి మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటాడు. సో ఎంతో కొంత కళ, కొంచెం అలవాటు ఉన్న వ్యక్తి మాట్లాడే విధానం వేరే ఉంటుంది. నేను స్టార్టింగ్లో అందుకే సార్ అనింది, అంటే ఆ డైలాగ్స్ మీరు తీసుకునే కథలకి ఆ పాత్రలకి కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పి నేను అందుకే అనింది. అండ్ మీరు ఇందాక మధురం ప్రస్తావన తీశారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ సార్. మధురం సినిమాలో స్టార్టింగ్లోనే సావిత్రి గారి ప్రస్తావన వస్తుంది. అండ్ మీరు ఈ సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టరేషన్ రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆమె గురించి చెప్పడానికి అంత పెద్ద కథ ఉంది, అంత పెద్ద క్యారెక్టరేషన్ ఉంది, అంత గొప్ప మనిషి ఆమె. సో మీకు అప్పుడే ఆమె మీద అంత ప్రేమ ఉన్నప్పుడు, ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు మీరెందుకు సావిత్రి గారి బయోపిక్ గురించి ఆలోచించలేదు, లేదా ఆలోచించారా? జెన్యున్లీ స్పీకింగ్, ఆ గార్లపాటి పల్లవి గారి అభినేత్రి సావిత్రి పుస్తకం చదివిన వెంటనే అరే ఇది సినిమాగా తీస్తే బాగుంటుంది అని అనుకున్నాను. చదివిన వెంటనే అలా అనుకున్నాను. షార్ట్స్ కూడా ఆవిడ ఎప్పుడైనా మామూలుగా సావిత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె లెఫ్ట్ హ్యాండ్ సౌత్ పా కాబట్టి ఎడమ చేత అలా బిగిస్తుంది. సో డాలీ ఇన్ షార్ట్స్ ఇవన్నీ నేను జనరల్గా ఊహించుకున్నాను అది చదివినప్పుడు. అప్పుడు ఆబ్వియస్లీ అది నాగి తీశాడు. ఇట్స్ ఇన్ వెరీ గుడ్ హ్యాండ్స్ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ పల్లవి గారిది నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోగ్రఫీ చదువుతున్నాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను నేను తీస్తే ఎలా ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ అనంతగానే వస్తుంది మైండ్లో, ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా కర్ణాటక వచ్చు, అది ఇది అంతా. రేపు అది ఎవరైనా తీస్తే తీయచ్చు.